న్యాయ వ్యవస్థ గురించి ఎవరన్నా మాట్లాడితే అది ఎట్టి పరిస్థితుల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, వాళ్ళపైన కేసులు కూడా బుక్ అవుతాయి ఎవరన్నా మాట్లాడితే. కానీ ఇక్కడ ఒక చిత్రమైనటువంటి అంశం, ప్రజల్లోకి నిజంగా వెళ్ళాల్సినటువంటి విషయం ఒకటి మాట్లాడినరు. ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారు, చివరికి ప్రజలని చీమలతో పోల్చేటోళ్ళు కూడా జడ్జీలు అవుతున్నారు అని చెప్పి ఇక్కడ మాట. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు. ఇది మన దేశం, ఇది మన కథ, ఇది మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఒక జర్నలిస్ట్ అంటే తప్పు, ప్రజలంటే తప్పు, ఒక న్యాయవాదంటే తప్పు, మరి ఇలా ఒక న్యాయమూర్తే చెప్తుండు. ఎలా ఆ కొలీజియం గురించి ఒక న్యాయమూర్తి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు విన్నాక అసలు ఈ దేశంలో ఏ వ్యవస్థ సరిగ్గా ఉందో ఊహించుకోరు, ప్రశ్నించుకోండి. ఇంకా ఎవరి కాళ్ళు ఏదైనా సరే చిట్ట చివరికి సుప్రీంకోర్టే ఫైనల్. అసలు ఇక సుప్రీంకోర్టు మించింది లేదుగా, ఆ తీర్పు సుప్రీం అని మనం అనుకుంటుంటాం కదా, అక్కడ కూడా ఏ తప్పిదాలు జరుగుతున్నాయో ఇంత ఓపెన్గా ఇట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు దేని మీద నమ్మకం పెట్టుకుందని చెప్పండి. మనం రాజకీయ వ్యవస్థ అట్లా ఏడిచిందనే కనీసం న్యాయ వ్యవస్థనన్నా మంచిగా ఉంటుంది అని అనుకున్నాం. ఈ దేశానికి, మన ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు. ఇలా ఏ స్తంభం ఎటు ఒరుగుతుందో చూడరు ఒకసారి. ఏ స్తంభం ఎటుపక్క పోతుంది, లెజిస్లేచర్ ఎటు పోతుంది. ఇలా మనం ఒక్కొక్క స్తంభం గురించి చర్చ చేస్తే చాలా చిత్రంగా ఉంటుంది. ఏది సకాలేదు, అసలు ఏ వ్యవస్థ బాగుంది చెప్పండి. జడ్జిల నియామకాల తీరే సరిగా లేదట, ఎంపిక కారణాలను పేర్కొనడం లేదు, దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు, ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతూ ఉంది, కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం, దీనిని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సంచలన వ్యాఖ్యలు అంటూ ఇదిగోండి. న్యాయమూర్తుల నియామకాలు పదోన్నతులకు సంబంధించి కొలీజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిలుగా నియమిస్తున్న వ్యక్తులను ఎందుకు ఎంపిక చేశామన్న కారణాలను కొలీజియం వెల్లడించడం లేదని, దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగిన వ్యక్తులు ఆ రంగంలోకి అన్నట్టుగా ఈయన మన తెలంగాణకి కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణగా కూడా పనిచేసాడు, హైకోర్టు కూడా పనిచేసాడు, తర్వాత తను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అయితే ఇక్కడ చూడండి, ఇంకా 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 ఏమున్నది అసలు, ఇంకా ఏ వ్యవస్థ నమ్ముదాము అసలు? ఇంత పెద్ద మనిషి మాట అన్నాక ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాళ్ళే ప్రజా సమూహాన్ని చీమలుగా అభివర్ణిస్తూ రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన, పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. చీమల్లాగా అన్నా కూడా పర్వాలేదు, కానీ బొద్దింకల్లాగా చీమలన్నా ఇంకొకరికి హాని చేయవని అనుకోవచ్చు. బొద్దింకలు గలీజ్ చేసేస్తాయి, ఖరాబ్ చేసేస్తాయి, పట్టి పీడిస్తున్నాయి అన్నట్టుగా బొద్దింకలతో అంటే అసహించుకునే వాటితో పోల్చే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇంకా చీమల తర్వాత సంగతి. పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. న్యాయమేధో సంస్థ విధి శనివారం న్యాయ వ్యవస్థలో పారదర్శకత అన్న అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో జస్టిస్ ఉజ్జల్ భూయాల్ ప్రసంగించారు. జడ్జీల పదోన్నతులు బదిలీలకు సంబంధించి కొలీజియంలో జరిగే చర్చలు పూర్తిగా రహస్యంగా ఉంటున్నాయి. ఒక సిఫార్సు తిరస్కరిస్తే దానికి గల కారణాలను అరుదుగా తప్ప బయటకు పూర్తిగా వెల్లడించడం లేదు. నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు అనుసరిస్తున్న ప్రమాణాలను నిర్దిష్టంగా పేర్కొని ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదు. కొలీజియం చేసిన గత 3 తీర్మానాల్లోనూ ఆ నిర్ణయాలకు గల కారణాలను వెల్లడించలేదు అని తెలిపారు. ఇంతకు ముందు కొలీజియం తీర్మానాల్లో ఏవో కొన్ని కారణాలైన పేర్కొనే వారిని ఇప్పుడు అది కనిపించడం లేదని చెప్పారు. కనీసం కొన్ని కారణాలను కనిపించేటప్పుడు ఇప్పుడు అది కూడా లేదు. కోర్టులో ఏం జరుగుతుంది, తమ న్యాయమూర్తులు ఎటువంటి వారు అన్న వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. కొలీజియం తీరు పారదర్శకత నుంచి వెనక్కి మళ్ళినట్టు కాదా అని ప్రశ్నించారు. దీనివల్ల న్యాయ వ్యవస్థకు, ప్రజా ప్రయోజనాలకు అపారమైన నష్టం జరుగుతోందని, ఓవైపు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వ్యక్తులు జడ్జిలుగా ప్రవేశిస్తున్నారని, ఇది దారుణమైనటువంటి పరిస్థితి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు కూడా జడ్జిలుగా వచ్చిన తర్వాత ఇంకా ఏముంది, ఇంకేం నమ్మకం ఉంటుంది? ఇంకా మరోవైపు అద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలతో గొప్ప కృషి చేస్తున్న జడ్జిలకు పదోన్నతి లభించక అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల కాలంలో ఓ హైకోర్టు జడ్జి ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నారు. ఇటువంటి వారిని నిలువరించడానికి కొలీజియంలో చర్చ జరగాలని, నియామకాలకు కారణాలు వెల్లడించాలని పేర్కొన్నారు. సదరు జడ్జి ఎవరన్నది జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వెల్లడించకపోయినా 2024లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జిని ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలహాబాద్ జడ్జి చేసినటువంటి వ్యాఖ్య, అందుకే దాన్ని ఉదాహరిస్తూనే, అంటే పేరు చెప్పకుండానే విహెచ్పి నిర్వహించిన ఓ సభలో ఆ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో చీమలకు కూడా హాని తలపెట్టవద్దని చెప్తూ పిల్లలను పెంచుతాం, దీనివల్లే మనం సహనంతో ఉంటాం, ఇతరుల బాధల పట్ల మానవీయంగా స్పందిస్తాం, కానీ కొన్ని సంస్కృతుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే పశువులను వధించడం చూస్తూ పెరుగుతారు, వారికి సహనం ఎలా అలబడుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ముస్లింలను ఉద్దేశించి చేశారంటూ ఓ హైకోర్టు న్యాయమూర్తి ఇలా ఎలా మాట్లాడతారంటూ అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిజేపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే అంటూ ఈ దేశంలో గొప్ప మార్పుకి కారణమైనటువంటి వ్యాఖ్య అది.
ఇంకా తిరుగు లేదు. యువత పూర్తిగా ఈ దేశం మాది, ఎట్టి పరిస్థితులలో మార్చుకుంటామనే శక్తి సామర్థ్యాలు వెలికి తీయడానికి, బయటకు రావడానికి కారణమైంది జస్టిస్ సూర్యకాంత్ యొక్క వ్యాఖ్యలు. సో ఆ వ్యాఖ్యల వల్లనే ఇలా ఈ దేశంలో ఒక ఉద్యమం, జెన్జీ లాంటి అంటే ఆ జనరేషన్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చేది. వాళ్ళు రేపు ఏ స్టెప్ తీసుకుంటారని భయపడే కాడికి వచ్చేసింది రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా. రావాలి కూడా, అట్లా వస్తేనే కరెక్ట్ అవుతుంది, అట్లా అయితేనే సెట్ అవుతుంది, తప్పేం లేదు అది.